భారతదేశంలో రైతు జీవితం కష్టసాధ్యం. వానలు, వర్షాభావం, మార్కెట్ ధరలు, ఎన్నో అనిశ్చితుల మధ్య రైతు తన కుటుంబాన్ని, దేశాన్ని నిలబెడతాడు. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం చాలామంది రైతుల మనసులో ఉంటుంది: 60 ఏళ్లు దాటిన తర్వాత ఆదాయం ఎలా వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ఈ ఫార్మర్స్ స్కీమ్ ద్వారా అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల 3,000 రూపాయలు హామీ పెన్షన్ లభిస్తుంది. ఈ ఆర్టికల్లో ఈ పథకం గురించి పూర్తి వివరాలు, అర్హతలు, ప్రయోజనాలు, ప్రీమియం వివరాలు, నమోదు విధానం, ముఖ్య సూచనలు అన్నీ స్పష్టంగా తెలుసుకుందాం. రైతులకు వృద్ధాప్య భద్రత ఎందుకు అవసరం? వ్యవసాయం శారీరక శ్రమ ఆధారిత వృత్తి. యువ వయస్సులో పని చేయగలిగిన రైతు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య సమస్యల వల్ల పని చేయలేకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రిటైర్మెంట్ అనే భావన ఉండదు. అందుకే వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల కుటుంబంపై ఆధారపడాల్సి వస్తుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. గౌరవప్రదమైన జీవితం కష్టమవుతుంది. ఈ సమస్యలను తగ్గించడమే ఈ ఫార్మర్స్ స్కీమ్ ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన అంటే ఏమిటి? ఇది ఒక స్వచ్ఛంద కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. అంటే రైతు నెలకు ఒక చిన్న మొత్తం ప్రీమియంగా చెల్లిస్తాడు. ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని అతని ఖాతాలో జమ చేస్తుంది. రైతు 60 ఏళ్లు పూర్తయ్యాక ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్. జీవితాంతం హామీ ఆదాయం. కుటుంబానికి భద్రత. ఈ స్కీమ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తుండటమే దీని ప్రత్యేకత. అవును, రైతు 60 ఏళ్లు పూర్తికాకముందే స్కీమ్ నుంచి బయటకు రావచ్చు. అయితే ప్రభుత్వం భాగస్వామ్యం సంబంధిత నియమాల ప్రకారం మాత్రమే లభిస్తుంది. కాబట్టి దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడడం మంచిది. రైతులు ఎందుకు ఈ పథకం వెంటనే తీసుకోవాలి? వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితం కోసం, కుటుంబంపై ఆర్థిక భారం తగ్గించడానికి, ప్రభుత్వ సహకారం పొందడానికి, భవిష్యత్తు కోసం ముందస్తు ప్రణాళిక చేసుకోవడానికి ఈ స్కీమ్ యువ రైతులకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. వయస్సు తక్కువగా ఉన్నప్పుడు చేరితే ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఈ ఫార్మర్స్ స్కీమ్లో ఎవరు చేరవచ్చు? చిన్న, సన్నకారు రైతులు మాత్రమే అర్హులు. వయస్సు పరిమితి ఎంత? 18 నుండి 40 సంవత్సరాల మధ్య అర్హత. పాయింట్. నెలవారీ పెన్షన్ ఎంత? 60 ఏళ్ల తర్వాత నెలకు 3,000 రూపాయలు. ప్రీమియం ఎంత చెల్లించాలి? వయస్సు ఆధారంగా 55 రూపాయలు నుండి 220 రూపాయలు వరకు. లబ్ధిదారుడు మరణిస్తే ఏమవుతుంది? జీవిత భాగస్వామికి 50% పెన్షన్ లభిస్తుంది. 60 ఏళ్లకు ముందు బయటకు రావచ్చా? అవును, కానీ ప్రభుత్వం భాగస్వామ్యం ఖచ్చితంగా పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఇది బీమా స్కీమ్లా ఉందా? కాదు. ఇది పెన్షన్ స్కీమ్. కానీ ప్రభుత్వం భాగస్వామ్యంతో భద్రత ఎక్కువ. పాయింట్. దరఖాస్తు ఎలా చేయాలి? సమీప సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అచ్చు, నమోదు. అవసరమైన పత్రాలు ఏవి? ఆధార్, బ్యాంక్ ఖాతా, భూమి ధృవీకరణ పత్రం, ఫోటో, అడ్రస్ ప్రూఫ్. కుటుంబానికి అదనపు ప్రయోజనం ఉందా? అవును, లబ్ధిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి సగం పెన్షన్ అందుతుంది. రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫార్మర్స్ స్కీమ్ నిజంగా ఒక ఆర్థిక భద్రతా కవచం. చిన్న మొత్తంతో, ప్రభుత్వ సహకారంతో 60 ఏళ్ల తర్వాత హామీ ఆదాయం పొందే అవకాశం ఇవ్వడం దీని ప్రత్యేకత. వ్యవసాయం జీవితాంతం చేసే రైతుకు వృద్ధాప్యంలో ఆదాయం ఉండటం అత్యంత అవసరం. ఈ పథకం ద్వారా గౌరవప్రదమైన జీవితం సాధ్యమవుతుంది. ఇంకా నమోదు చేయని అర్హులైన రైతులు సమీప సిఎస్సి కేంద్రాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రైతు భవిష్యత్తు భద్రంగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుంది.